అందరికీ నమస్కారం అండి. రేపు శుక్రవారం అష్టమి తిథి సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవి గురించి తెలుసుకుందాము. కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గ మాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్తుల వారు తమ తపఃఫలాన్ని దారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించి పిదప దుర్గామాత శాంతమూర్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు. కనకదుర్గ క్షేత్ర మహత్యాన్ని తెలిపే కొన్ని పురాణ గాథల గురించి తెలుసుకుందాము. శ్రీ కనకదుర్గ మాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులకు కొంగు బంగారంగా ఉన్నారు. కనకదుర్గ మాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండటానికి ఒక కథ కూడా ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గ మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గా 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమంగాని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖం, కేత, శూల, పాస, అంకాస, మౌరి, సౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోని ధరించే 8 ఆయుధాలు. ఈ దేవీ మూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంటుంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. ఈ దేవీ మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గ విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. శ్రీశైల బ్రహ్మచారిణి, చండ, భూష్మాండ, స్కాందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. ఈ విధంగా శ్రీ కనకదుర్గ మాత యొక్క ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించిన పురాణ గాథ కనుక ఎంతో మహిమాన్వితమైన, ఎంతో చరిత్ర కలిగిన శ్రీ కనకదుర్గా దేవి యొక్క దర్శనం జన్మలో ఒకసారైనా చేసుకోవాలని చెబుతారు. ఆ కనకదుర్గా దేవి యొక్క కృప అందరి మీద కలిగి ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ దుర్గాదేవియే నమః.